నవీన్ చంద్ర హీరోగా నటించిన మూవీ హనీ. ఈ మూవీ ప్రజెంట్ థియేటర్లో తెలుగులో అందుబాటులో ఉంది. రన్ టైం వచ్చేసి 2 అవర్స్ లోపే ఉంటుంది. ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. కాకపోతే ఒక దగ్గర కొంచెం రొమాంటిక్గా ఉంటుంది కొద్దిసేపు. ఆ ఒక సీన్ స్కిప్ చేస్తే మిగతాదంతా కూడా ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. ఇక ఈ మూవీ అయితే హర్రర్ థ్రిల్లర్గా సాగుతుంది. కాబట్టి హర్రర్ ప్రేమికులు ఈ మూవీని ఒకసారి థియేటర్లో చూడడానికి ట్రై చేసేయండి. ఇక ఈ మూవీ అయితే పర్వాలేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. కాకపోతే కొంచెం లాగదీసినట్టుగా అక్కడక్కడ కొన్ని సీన్స్ కూడా ఉండడం జరిగింది. కాకపోతే మూవీలో ఉన్న థ్రిల్లర్ సీన్స్ కానీ ఆ కొన్ని హర్రర్ విజువల్స్ కానీ కాస్త మనల్ని భయపెట్టించుతూ ఆకట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఖాళీగా ఉన్నప్పుడు ఈ మూవీని థియేటర్లో చూసేయండి. ఒకవేళ మీకు అందుబాటులో థియేటర్లో లేకుంటే ఒక 30 రోజులు ఆగండి, తప్పకుండా ఓటీటీలోకి వస్తుంది. అప్పుడు తప్పకుండా ఈ మూవీని చూడడానికి ట్రై చేసేయండి. ఇక ఈ మూవీ థ్రిల్లర్గా హర్రర్గా ఉంటుంది. హర్రర్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే మన హీరో తన వైఫ్, తనకు ఒక కూతురు మీరా ఉంటుంది. వీళ్ళతో లైఫ్ని అయితే లీడ్ చేస్తూ ఉంటాడు. కాకపోతే హీరో లైఫ్ అయితే చాలా వరస్ట్గా ఉంటుంది. జాబ్ ఉండదు, ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంటాడు. ఇలా ఉన్న మన హీరో మూఢనమ్మకాల వైపు ఎలా వెళ్తాడు, అటు సైడ్ వెళ్ళిన హీరో ఎలాంటి పెద్ద మిస్టేక్ చేస్తాడు, అలాగే ఈ మూవీలో దయ్యమైన హనీ ఉంటుంది. ఆమె స్టోరీ ఏంటి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే థియేటర్లో చూడాల్సిందే. మూవీ అయితే ఒకసారి థియేటర్లో చూడడానికి ట్రై చేసేయండి. అది కూడా టైంపాస్ కోసం మాత్రమే చూడండి. ఇక ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ అయితే బాగానే ఉంది. ముఖ్యంగా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ అయితే బాగానే ఉంటుంది. మెయిన్గా హనీ అనే దయ్యం ఉంటుంది. ఆమెకు సంబంధించిన స్టోరీ కానీ ఆమెకు సంబంధించిన కొన్ని విజువల్స్, కొన్ని ఎమోషనల్ సీన్స్ కానీ ఆకట్టుకోవడం జరుగుతుంది. అలాగే అక్కడక్కడ వచ్చే కొన్ని హర్రర్ విజువల్స్ కూడా కాస్త మనల్ని ఆకట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ నవీన్ చంద్ర యాక్టింగ్ అయితే చాలా బాగుందనే చెప్పవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మాత్రమే కొంచెం స్లోగా ఉంటుంది, తర్వాతకి బాగానే ఉంటుంది. ఫైనల్గా మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. ఫ్రీ టైంలో ఒక్కసారి మూవీని అయితే థియేటర్లో చూడడానికి ట్రై చేసేయండి. అది కూడా టైంపాస్ కోసం మాత్రమే. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.